చూపిస్తాను. సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ ఇది. సో ఇక్కడైతే చూడొచ్చు మీరు బ్యాక్ లే అని ఉంటుంది. బ్యాక్ అంటే ఆ టీం గెలుస్తుంది అని, లే అంటే ఆ టీం గెలవదు అని. ఇక్కడ నేను ఇండియా గెలుస్తుందని ఒక 500 బెట్టేసి చూపిస్తాను మీకు. సో 500 మీద ప్రెస్ చేశాను, మీరైతే చూడొచ్చు. బెట్ అయితే సక్సీడ్ అయింది. గెలిస్తే నాకు 540 రూపీస్ వస్తుంది. న్యూజిలాండ్ గెలిస్తే ఆ 500 అనేది పోతుంది. ఇక్కడ మీరు క్యాష్ అవుట్ కూడా ఉంటుంది, క్యాష్ అవుట్ చూడొచ్చు. ఫ్రెండ్స్, మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వండి. అన్ని మ్యాచ్ రిపోర్ట్స్ అయితే ఫ్రీగా ఇస్తాం విత్ ఎంట్రీస్, లాస్ట్ కార్డ్ బుక్ సెట్, క్యాష్ అవుట్ ఎప్పుడు చేసుకోవాలో. సో మనం వేసిన టీం ఇండియా ఎప్పుడైతే లో ఆర్డ్స్కి వస్తుందో 1.30, 1.25, 1.20 అలాగా, ఆ టైంలో మనం క్యాష్ అవుట్ కొట్టేస్తే మనకు అనేది మన అమౌంట్ మన దగ్గర ఉండి బోత్ సైడ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. దీన్నే లాస్ట్ కట్ బుక్ సెట్ అని కూడా అని అంటారు. క్యాష్ అవుట్ కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. మనం చూపిస్తాను మీకు. మనమైతే చూడొచ్చు, ఇందాక బోత్ 90sలో ఉన్నప్పుడు 500 వేసాను ఇండియా మీద. సో ఇప్పుడైతే ఇండియా మన టీము 25 పైసా ఫేవరెట్స్లో ఉంది. ఇక్కడ మీకు 325 రూపీస్, 332 రూపీస్ క్యాష్ అవుట్ చేంజ్ అవుతూ ఉంది రేట్స్ని బట్టి. సో జస్ట్ మనం ఇలా క్యాష్ అవుట్ మీద నొక్కేసి క్యాష్ అవుట్ అని ప్రెస్ చేస్తే చాలు, మనకైతే క్యాష్ అవుట్ అయిపోతుంది. చూసారా, క్యాష్ అవుట్ అనేది సక్సెస్ అయింది. సో నా 500 అనేది నా దగ్గర ఉంది. నాకు న్యూజిలాండ్ గెలిచినా 338, ఇండియా గెలిచినా కానీ 338 అనేది వస్తుంది. సో ఇలా అయితే మనం మ్యాచ్ అనేది ప్లే చేయొచ్చు. మ్యాచ్ రిపోర్ట్స్ మీకు కావాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ మీరు టెలిగ్రామ్లో జీ కంపెనీ జీవై అని సెర్చ్ చేసిన టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది, దాంట్లో జాయిన్ అవ్వండి. డైలీ మ్యాచ్ రిపోర్ట్స్ ఫ్రీగా ఇస్తాం.